కురుక్షేత్ర యుద్ధంలో కర్ణార్జునులు ఒకరితో ఒకరు అతివీర భయంకరంగా యుద్ధం చేస్తున్నారు. వాళ్ళ ఇద్దరి యుద్ధాన్ని చూస్తున్న శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: అర్జున, నువ్వు ప్రయోగించిన దివ్యాస్త్రాలన్నీ కర్ణుడు తిప్పికొడుతున్నాడు. పైగా కర్ణుడు తన బాణాలతో నిన్ను గాయపరుస్తున్నాడు. నీ ఈ పరిస్థితి చూసి కౌరవ సేనలో ఉత్సాహం, పాండవ సేనలో నిరుత్సాహం ప్రబలుతూ ఉంది. కారణమేంటో నాకు తెలియడం లేదు. పోనీ నా చక్రాన్ని నీకిస్తాను, దాన్ని నువ్వు ప్రయోగించి కర్ణుడి తల తెంచు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటాడు. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడితో: కృష్ణ, అంత పని వద్దులే, ఇప్పుడు నేను బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తున్నాను చూడు అంటూ అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడు. అర్జునుడు ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రానికి కర్ణుడు ఏమాత్రం బెదరడం లేదు. నిశ్చలంగా ఒకే చోట నిలబడి ఉన్నాడు. తన మంత్రశక్తితో అర్జునుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని నిర్వీర్యం చేస్తాడు. ఈసారి కర్ణుడు అర్జునుడి మీద, కృష్ణుడి మీద కూడా బాణాల వర్షం కురిపిస్తాడు. అర్జునుడు కూడా వెనువెంటనే కర్ణశల్యుల మీద చెరో 9 బాణాలను ప్రయోగించాడు. వెంటనే కర్ణుడు అర్జునుడి గాంధీవానికి కట్టిన